హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్ననేమో బోనాల సెలబ్రేషన్స్ వీడియో అనేది పెట్టేశాను. ఈరోజు వచ్చేసి రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. చాలా సింపుల్గా జరిగింది, చాలా బాగా కూడా జరిగింది. సింపుల్ అండ్ స్వీట్గా జరిగింది అనమాట. సో ఏం లేదండి, రాఖీ రేపు అనగా ముందు రోజు ఇలా పిల్లల్ని ఆఫ్టర్నూన్ సెక్షన్లో కూర్చోబెట్టేసి గ్యాదర్ చేసేసాము ఒక దగ్గర. అలాగే మా సర్స్ ఉంటారు కదా స్కూల్లో, వాళ్ళని కూడా ఇట్లా లైన్గా కూర్చోబెట్టేసామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రాఖీ పండుగ అంటే ఇప్పుడు జెంట్స్ డే కాబట్టి, సో వాళ్ళు ఇప్పుడు స్పెషల్ పర్సన్స్ అనమాట. సో మొత్తం పనులన్నీ మేమే చేస్తామన్నమాట, లేడీస్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయినా ఏదైనా కూడా ఈరోజు ఒక్కరోజు వాళ్ళకి రెస్ట్. అలాగే మేడం మా సర్స్ అందరికీ రాఖీస్ కట్టేస్తుంది. దాని తర్వాత ఇక్కడ పిల్లలకు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేస్తున్నాము రాఖీస్. వాళ్ళు కూడా కట్టించుకుంటారు, అలాగే కడతారు కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము పనిచేస్తున్నాము రాఖీస్. ఇక్కడ కొంచెము రాఖీ గురించి ఒక 15 to 20 minutes రాఖీ అంటే మీనింగ్ ఏంటిదో చెప్పడం జరిగింది. బట్ అది వీడియో అనేది నా దగ్గర లేదు, సో దానివల్ల నేను అది పెట్టట్లేదు. దాని తర్వాత మేడం వచ్చేసి రాఖీ కట్టేసింది. రాఖీస్ కట్టేసిన తర్వాత ఇక్కడ పిల్లలకు కూడా మేము రాఖీస్ అనేది కట్టించేసాము. అలాగే మేము కూడా కొంతమందికి కట్టామన్నమాట. సో అలా జరిగింది రాఖీ అయితే. ఆ రోజైతే చాలా బాగా జరిగింది, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రాఖీ పండుగ అనేది ఎక్కువ అన్న చెల్లెల్ది, అక్క తమ్ముళ్ళ గురించే కాబట్టి కొంచెం ఎవరికైతే గనక తమ్ముళ్ళు అన్నలు లేరో కొంచెం ఫీలింగ్ వేరే ఉంటుంది. అయ్యో మాకు కూడా ఉంటే మేము కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే నాకు కూడా ఉంది కాబట్టి. ఎనీవే, ఇప్పుడు సొంత వాళ్ళకే కట్టాలని రూల్ లేదు కాబట్టి మనం ఎవరికైనా కట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం గిల్టీ ఉంటుంది, అయ్యో నాకు కూడా లేరు కదా, కట్టేస్తే బాగుండు కదా అన్న ఒక్కరోజు ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. సో ఆ బాధ అయితే ఉందన్నమాట. సో ఎవరికైతే కనుక రాఖీ అంటే కడతారో కట్టించుకుంటారో వాళ్ళందరికీ బిలేటెడ్ హ్యాపీ రక్షాబంధన్. సారీ కొంచెం లేట్ అయిందనమాట వీడియో. ఇక్కడ చూసారు కదా, సో మేడం కట్టేది మాత్రము వీడియో అనేది లేదు, ఓన్లీ పిక్స్ ఉన్నాయి. సో అవి నేను లాస్ట్కి యాడ్ చేస్తా. ప్రజెంట్ అయితే ఇక్కడ చిల్డ్రన్స్ ఉంటారు కదా, సో చిల్డ్రన్స్ వాళ్ళు రాఖీస్ కట్టుకుంటుంటే ఇక్కడ వీడియో అనేది నేను తీశాను. నేను చక్కగా మంచిగా వీడియోకి అయితే సపోర్ట్ చేస్తారనమాట వీళ్ళు. చూసారు కదా, జంటలుగా ఇట్లా రాఖీలు కట్టించుకొని చూపెడుతున్నారనమాట. సో రాఖీస్ కట్టుకున్నామనేసి. సో ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళందరూ అంటే నర్సరీ నుంచి ప్లేవే నుంచి 10th క్లాస్ పిల్లల వరకు మొత్తము రాఖీస్ అయితే కట్టేసుకున్నారు ఒకరికొకరు హ్యాపీగా. సో ఇదన్నమాట రాఖీ సెలబ్రేషన్స్ అయితే మా స్కూల్లో. సో మీకు వీడియో అనేది ఎలా అనిపించిందో చెప్పండి కంపల్సరీ. నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది తీస్తాను, అలాగే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ బ్లాగ్తో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటిదాకా ఈ వీడియో అనేది మొత్తం చూసేయండి. లాస్ట్కి అయితే కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను. క్లిప్స్ అంటే ఫొటోసేనండి. సో వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు, జస్ట్ నార్మల్గా తీసినవి ఉన్నవే నేను ఇక్కడ వీడియో ఎడిట్ చేసి పెట్టేశాను. అంతే అండి. మళ్ళీ మంచి బ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. వ్లాగ్ని అయితే చివరి వరకు చూడండి. ఓకే, బాయ్, టేక్ కేర్.